ఒక్కో టెండర్ వెనుక ఒక్కో ట్విస్ట్, ఒక్కో ఆరోపణ వెనుక ఒక్కో రాజకీయ ఫైట్. రేవంత్ పాలనలో కుంభకోణాల రాజకీయం నడుస్తుంది. అంబేద్కర్ సచివాలయం సాక్షిగా ఎన్నో అబద్ధాలను వెల్లబెయ్యాలని చూస్తున్న నిప్పు లాంటి నిజాలే బయటకొస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎంత బిల్డప్ ఇస్తున్నా వివాదాల నుంచి మాత్రం గుంపు మేస్త్రి తప్పించుకోలేకపోతున్నాడు. 2.5 ఏళ్ల పాలనలో బయటపడుతున్న కుంభకోణాలు, అసత్య ఆరోపణలు, అబద్ధపు హామీలు తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విషయాలపైనే క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. 2.5 ఏళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం వరుస కుంభకోణాల్లో కూరుకుపోయింది. ఆ కుంభకోణాలకు బీజేపీ కూడా మౌనంగా వంతపాడుతుంది. దీన్నే కరాఖండిగా తేల్చి చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దేవాలయం లాంటి అంబేద్కర్ సచివాలయంలో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ అసత్యాలు చెప్తున్నారని, అబద్ధాలను వల్లవేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పాలనను రేవంత్ గాలికొదిలేశాడు. రాష్ట్రంలో వర్షాలతో నగరం అతలాకుతలమవుతున్నా పట్టింపు లేదు. ధాన్యం తడిచిపోయి రైతన్న దైన్యంగా కూలపడుతున్నా కనికరం లేదు. ముఖ్యమంత్రిగా పాలన కంటే కూడా రేవంత్ ఢిల్లీ పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. అయితే ప్రభుత్వ పాఠశాల టెండర్లలో అవకతవకలు జరుగుతున్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు. తెలంగాణ సంపదను ఢిల్లీ, తెలంగాణేతర శక్తులకు ముట్ట చెప్తారని మండిపడ్డారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే టెండర్ల వివరాలు ప్రజల ముందుకు ఎందుకు రావడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. అవినీతికి తాము వ్యతిరేకమని ఆర్భాటపు ప్రకటనలు చేసి బీజేపీ, కాంగ్రెస్పై వచ్చిన ఆరోపణలపై ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఆరోపణలు చేయడం, ప్రభుత్వం దాన్ని ఖండించడం కామనే అయినా ప్రజలకు కావలసిన నిజాలను ఎందుకు దాచిపెడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కడిగిపారేశారు.